హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పండిపోయిన అరటిపళ్ళని పడేసే పని లేకుండా ఆదా చేసే ఒక మంచి కొత్త రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ముందుగా ఈ రెసిపీ కోసం మనం బాగా పండిపోయిన అరటిపళ్ళు, మనం వద్దనుకొని పడేద్దాం అనుకున్న ఈ అరటిపళ్ళుతోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు దీనికోసం మనం పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. దానిలో 1 గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర రేక్ కానీ ఇలాగా ఏదైనా ఆవిరి కుడుము చేసే దానిలో ఈ అరటిపళ్ళని ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. మనం ఎన్ని చేయాలనుకుంటే, ఎన్ని పండ్లు పాడైపోయేలా ఉంటే అవన్నీ ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనికోసం వేరొక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 4 అరటిపళ్ళకి క్వాంటిటీతో చెప్తున్నాను. 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని బెల్లం బాగా వాటర్లో కరిగేలాగా కరగనివ్వండి. ఈలోపు మన అరటిపళ్ళు ఉడికిపోతాయి. వాటిని ఒకసారి చూద్దాం. అరటిపళ్ళు స్టీమ్ చేశాక ఇలా కొంచెం కలర్ మారి మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకుండా ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి పైన ఉన్న తొక్కంతా తీసి అన్నీ ఒక దానిలో వేసుకోవాలి. తీసేటప్పుడు చేయి కాలుతుంది. కొంచెం వాటర్ని తడి చేసుకోండి, చేతికి తడి చేసుకొని ఇలాగా తొక్కలు తీసేసి అన్నీ ఒక ప్లేట్లో ఒకేసారి వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసారు కదండి. ఇప్పుడు వీటిని స్పూన్తో కానీ ఏదైనా ఒక గరిటతో కానీ మెత్తగా చేసుకోండి. అరటిపండు ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. కావాలనుకుంటే ఏదైనా పప్పు గుత్తుతో కూడా దీన్ని మెత్తగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటిది ఏమైనా మెత్తగా చేసుకునేది పప్పు గుత్తుతో కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే వాటితో అయినా మీరు మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక దగ్గరికి చేర్చి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్లో బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి, వడకెట్టేసుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ వడకెట్టడం వల్ల బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో కొంచెం బాదం పప్పు, ఈ బాదం పప్పుని కొంచెం దోరగా వేయించుకోండి. బాదం పప్పు వేసాక వెంటనే జీడిపప్పు వేసేయకూడదు. జీడిపప్పు కన్నా బాదం పప్పు ఎక్కువసేపు వేగుతుంది. కాబట్టి ముందు బాదం పప్పు వేసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. దోసపప్పు, ఈ దోసపప్పు వేయడం వల్ల మనం చేసే స్వీట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇవన్నీ గిన్నెలోకి తీసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా పాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలిపి దీనిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. కావాలనుకుంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి వేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది. అందుకే గోధుమ పిండి వాడుతున్నాను ఇక్కడ. మీకు మైదా పిండి కావాలనుకుంటే మైదా పిండి కూడా వేసి ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే బాదం పప్పు కలర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, బాగా వేగి ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న అరటిపండు పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఈ పేస్ట్ అంతా వేసేసిన తర్వాత మనం
ఈ పిండి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇవి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది, కాబట్టి మనం మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం దీన్ని పక్కన తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోవచ్చు, కొంచెం కొంచెం వేసుకునే ఏం పని లేదు. మొత్తం బెల్లం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కలుపుతూ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలా 1/2 కప్పు వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం అంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్లో మనం బెల్లం, నెయ్యి, గోధుమ పిండి ఇంకా అన్నీ మనం ఉపయోగించిన పదార్థాలన్నీ హెల్దీవే. కాబట్టి అరటిపళ్ళు పడేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఒక మంచి రెసిపీ చేసి పిల్లలకు పెట్టామంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్ని అందించినట్టే. ఇప్పుడు దగ్గరికి గట్టిగా అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఒక కేక్ గిన్నె కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్ ఉన్నా సరే దానికి నెయ్యి అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత దానిలో బటర్ పేపర్ పెట్టుకోండి. బటర్ పేపర్ లేకపోతే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మన పొయ్యి మీద ఉన్న తయారు చేసుకున్న దాన్ని దీనిలో వేసేసుకోవాలి. చల్లారకుండానే వేడిగానే వేసేసుకోవాలి. చల్లారితే మళ్ళీ మనం ఇది గట్టిగా అవ్వకుండా పలచగా ఉండిపోద్ది. కాబట్టి మనం చల్లారకుండా ఈ గిన్నెలో వేసేసుకొని దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా, చేత్తో కాకుండా గరిటెతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత లోపల వరకు వెళ్తుంది. అప్పుడే మన స్వీటు గట్టితనం కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట అయితే 1 గంట ఉంటే చల్లారిపోద్ది, అప్పుడు గట్టిగా అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టినట్లయితే దానికి అంటుకోదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత దీన్ని మనం వెనక్కి తిప్పుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. చూడండి, మొత్తం అంతా ఒకేసారి పడిపోయింది. ఇంకా బటర్ పేపర్ కూడా దానికి అంటుకోకుండా మన గిన్నెకే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, యమ్మీ యమ్మీ స్వీటు రెడీ అయిపోయింది. పడేసే అరటిపళ్ళతో కూడా మనం ఎంత ఈజీగా స్వీట్ తయారు చేసుకున్నాము. చూసారు కదా, ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.